హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం అన్ని పనులు చూసుకుంటాం, కానీ మన ఫేస్ గురించి మనం ఆలోచించాం కాబట్టి డే బై డే కానీ లేదా వీక్లీలో ఒక 2 times కానీ మనం మన స్కిన్ని కొంచెం ప్రొటెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అది ఎలా అంటే నేను చెప్తాను. కాస్ట్లీ మెడిసిన్ క్రీమ్స్ అలాంటివి వాడాల్సిన అవసరం లేదండి. మనకు తెలిసిన వాటితోనే స్కిన్ చాలా బ్రైట్గా చేసుకోవచ్చు అనమాట. నేను ఈ మధ్య వాడట్లేదు, అందుకే ఫేస్ ఇలా ఉంది. అందుకే నేనేం వాడతానంటే ఇది ఒకటి నీమ్ పౌడర్, ఇది కస్తూరి పసుపు అండి. ఇది కస్తూరి పసుపు చాలా బాగుంటుంది కూడా. ఇది బాత్ పొడి. ఏదైనా ఒకటే యూజ్ చేస్తాను నేను, అన్నీ వాడను. అంటే అన్నీ వాడతాను కానీ ప్యాక్ ఏదో ఒక్కటే వేసుకుంటాను అనమాట. వీక్లీ 2 times కానీ అట్లా. కానీ ఎక్కువ నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే నీమ్ పౌడర్. ఇది వాటర్లో కలిపేసి కొంచెం షుగర్ వేసుకొని ఒక ఫేస్ మీద ఒక 30-20 minutes పెట్టుకొని దాని తర్వాత కొంచెం బాగా ఇలా మసాజ్ చేసుకొని కడిగేసుకుంటే చాలా బాగుంటుంది. ఫేస్ అయితే స్కిన్ బాగా మెరుస్తుంది ఒకటి, ఇంకోటి చాలా సాఫ్ట్ అవుతుంది, ట్యాన్ ఏదైనా ఉంటే పోతుంది. ఇంకొకటి ఏంటంటే పింపుల్స్ అన్నిటివి రావన్నమాట రెగ్యులర్గా వాడితే. నేను ఈ మధ్య వాడట్లేదు, వాడకపోయినా నా స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంది చూడండి. ఇక్కడ పింపుల్స్ అనేటివి ఏం లేవు, ఎందుకంటే నేను ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య అయిపోయిందని 2-3 సార్లు తెచ్చుకోవడానికి వెళ్తే షాప్స్లో లేవు, షాప్స్ బంద్ ఉంది. అందుకని ఇది కూడా మంచి క్వాలిటీది వాడితే బాగుంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. మొన్న అంతకుముందు ఒకసారి తీసుకున్నప్పుడు ఏంటంటే అంత బాగాలేదు, అది సాఫ్ట్గా లేదు, కొంచెం బరకగా ఉందన్నమాట. అప్లై చేస్తుంటే ఇలా రాలిపోతుంది, ప్యూర్ కాదు అది. మనం మంచిగా ఇలా అంటించుకుని బాగా ఇదైపోవాలన్నమాట, బాగా స్కిన్కి బాగా పట్టాలి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను ఈ ప్యాక్ వేస్తే చూపిస్తాను మీకు. ఇప్పుడు బిఫోర్ ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఓకే, ఇది షుగర్ కనపడుతుందా మీకు? కొంచెమే చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకుంటే స్కిన్ షైన్ అవుతుందన్నమాట. కొంచెం వేసేస్తున్నాను దీంట్లో. ఇది నీమ్ పౌడర్ చెప్పాను కదా, ఇది కూడా కొంచెం. చాలు ఫేస్కే కదా, లిటిల్ బిట్, కొంచెం ఎక్కువ పట్టదు అన్నమాట, కొద్దిగా పడుతుంది. ఇంకా ఇది కొంచెం కస్తూరి పసుపు, మన ఇష్టం, ఇది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొద్దిగా వేసుకున్నాను. నా దగ్గర రోజ్ వాటర్ కూడా ఉంది, రోజ్ వాటర్తో కొంచెం వేస్తాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేస్తాయి. రోజ్ వాటర్ వేసి మంచి స్మెల్ వస్తుంది. కొంచెం నార్మల్ వాటర్ కూడా వేస్తున్నాను నేను. నాకు ఎందుకు రోజ్ వాటర్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకని నార్మల్ వాటర్ వేసాను, కొద్దిగా వేసాను. వాళ్ళు వాడింది వీళ్ళు వాడింది కాదండి, మన స్కిన్కి ఏది పడుతుందో అదే వాడాలి. అప్పుడే స్కిన్ అనేది మంచిగా బ్రైట్ అవుతుంది, స్కిన్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట.
వాళ్ళు అది వాడితే తెల్లగయ్యారు, వీళ్ళు ఇది వాడితే తెల్లగయ్యారని కాదు, కానీ మన స్కిన్కి ఏది సూట్ అయితే అదే వాడాలి. పింపుల్స్ లేకుండా నీట్గా ఉంటే ఫేస్ చాలు. నాకు తెలిసిన బ్యూటీ అయితే అదే. చాలామంది తెల్లగా ఉంటారు, ఫేస్ అంతా రెడ్గా అయిపోయి అసలు పింపుల్స్తో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే నాకు ఫస్ట్ నేను చెప్తాను, వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాను. అసలు పోనీలో ఎవరిదైనా ప్రాబ్లమే కదా అని. పింపుల్స్ ఉన్న వాళ్ళు యాక్ని స్టార్ వాడండి, జెల్ చాలా బాగా పనిచేస్తుంది. అది నైట్లో రాసేసుకొని జెల్ ఫేస్ వాష్ చేసుకొని నైట్లో ఆ జెల్ రాసుకొని పండుకోండి. మార్నింగ్ కల్లా సగం తగ్గిపోతాయి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇది మాత్రం నిజం. నాకు ఎప్పుడైనా చిన్న పింపుల్ లాంటిది ఏదైనా కానీ వచ్చిందనుకోని నైట్ రాసేస్తాను, మార్నింగ్ కల్లా అంతేం ఉండదు. అది మరి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. యాక్ని సోప్స్ కూడా ఉంటాయి, వాడితే రెగ్యులర్గా వాడండి, అది కూడా బాగానే ఉంటుంది. కానీ నాకు ఎందుకు జెల్ చాలా తొందరగా రిజల్ట్ అనేది బాగా కనపడుతుంది, అందుకని. సో మిక్స్ ఇట్. చాలా మంచి స్మెల్ వస్తుంది, రోజ్ వాటర్ వేసాను కదా. కొద్దిగా తీసుకొని ఇట్లా అప్లై చేసుకుంటూ, ఎక్కువ రఫ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా. మన స్కిన్లోకి దాని మంచి పోషకాలు అంటారా, ఏమంటారు, మన స్కిన్లోకి దాన్ని మంచిది ఏదైతే గుణం ఉందో అది స్కిన్లోకి వెళ్తే స్కిన్ చాలా బ్రైట్నెస్ అవుతుంది, చాలా మంచిగా రిజల్ట్ కనపడుతుంది మనకి. అది మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఇది ఆరాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనము ఇలా మసాజ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే నీమ్ ప్యాక్ కానీ ఏదైనా కానీ వేసుకున్నప్పుడు అది పెట్టేసుకుని ఆరబెట్టేసుకుంటారు. అలా ఆరబెట్టేసుకుంటే బాగా ఆరిన తర్వాత ఏం చేస్తారంటే బాగా రఫ్ చేసి అది కడిగేస్తారు. ఆరిపోయినాక రింకిల్స్ అనేవి కొన్ని అలా ఉండిపోయి బాగా డ్రై అయితే రింకిల్స్ వస్తాయండి స్కిన్ పైన. అందుకే పచ్చిగా ఉన్నప్పుడే కడుక్కోవాలి. నాకు తెలిసిన టిప్ అయితే అది. నేను ఎప్పుడు వేసుకున్నప్పుడు తడిగా ఉన్నప్పుడే కడిగేస్తాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ మసాజ్ చేస్తే చాలా, ఎక్కువ అవసరం లేదు. చాలామంది పెట్టేసుకొని గంటల కొద్ది అది పెట్టేసుకొని ఇంట్లో పని చేసుకొని ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని బాగా డ్రై అయిపోయి స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. వ్యాక్స్ ఎప్పుడు వేసుకున్నా కూడా తడిగా ఉన్నప్పుడే కడిగేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే. మీకేమైనా తెలిస్తే టిప్స్ షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో, నేను కూడా తెలుసుకుంటాను. ఇది మొత్తం బాడీ అంతా వాడుకోవచ్చండి, కాకపోతే నేను జస్ట్ ఫేస్ మాత్రం అప్లై చేస్తున్నాను. స్కిన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు నైటీ మీద ఉన్నా కదా, నాకు వేరే వర్క్ ఉంది, అందుకని జస్ట్ ఫేస్ మాత్రం పెట్టుకుంటాను. మీరు ఒక 2 times పెట్టుకుని అప్పుడు నాకు కామెంట్ పెట్టండి, మీరే చెప్తారు అక్క చాలా బాగుంది అక్కడ నాకు చెప్పిన టిప్ అని. సోప్స్ కూడా రెగ్యులర్గా షాపుల్లో దొరికేటివి నార్మల్ సోప్స్ కాకుండా మన హోమ్ మేడ్ సోప్స్ ఉంటాయండి, అవి వాడితే చాలా బాగుంటుంది స్కిన్.
చూసారా, నేను కలిపిది కొద్దిగే అయినా కూడా ఇంకెంత ఉంది. కావాలంటే ఇంకా హ్యాండ్స్ కూడా పెట్టుకుందాం ఎక్కువ ఉన్నప్పుడు. వీక్లీలో 2 times అన్నా మన స్కిన్ కేర్ మీద మీరు కొంచెం టైం తీసుకొని మన స్కిన్ని కొంచెం కాపాడుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడున్న సమ్మర్కి స్కిన్ చాలా డ్యామేజ్ అయ్యి చాలా పాడవుతుంది, కలర్ కూడా పోతుంది అంతగా. హ్యాండ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ రుద్దుతున్నాను, బాగా ట్యాన్ అయిపోయింది కాబట్టి. స్కిన్ మాత్రం నార్మల్గా రుద్దండి. ఓపిక ఉన్న వాళ్ళైతే డైలీ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓపిక లేని కనీసం వీక్లీలో 2 times అయినా చేసుకోండి. రఫ్గా రుద్దాల్సిన అవసరం లేదు, స్మూత్గా రుద్దుతున్నాను నేను. ఒకవేళ మీకు వీడియోలో రఫ్గా అనిపిస్తుందేమో కానీ ఇది మాత్రం చాలా స్మూత్గానే రుద్దుతున్నాను. వాష్ చేసుకొచ్చి మీకు చూపిస్తాను స్కిన్ ఎలా ఉంది అనేది. వాష్ చేసుకొస్తాను, ఫేస్ వాష్ చేసుకొచ్చానండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. అసలు కడుగుతుంటే స్కిన్ ఎంత సాఫ్ట్ అయిందంటే మీకు వీడియోలో తెలియదు, కానీ నిజంగా అది పెట్టుకొని ఆ ఫీల్ చేస్తేనే తెలుస్తుంది. చూడండి
స్కిన్ ఎంత బ్రైట్నింగ్గా కనపడుతుందో బిఫోర్ ఆఫ్టర్ మీరే చూసుకోండి ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి. అసలు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంత బ్రైట్గా ఉంది, ఇక్కడ చూడండి ఎంత డల్గా ఉంది. వీడియో కోసము కాటుకి పెట్టుకున్నా అండి, వాటర్ ప్రూఫ్ కాకపోతే నార్మల్ కాజల్ కింద. అది 5 మినిట్స్కి కళ్ళు మొత్తం ఇక్కడంతా అయిపోయింది, నల్లగా అయిపోయింది. అసలు 2-3 సార్లు పెట్టినా కడిగినా కూడా ఇంకా అలాగే ఉంది చూడండి. అందుకే ఏదైనా కొంటే మంచిగా కొనాలి. నార్మల్ కొంటే ఇలాగే ఉంటుంది, కానీ కాస్ట్లీ కొనమని చెప్పట్లేదు, నార్మల్ చెప్తున్నాను. బాగా స్ప్రెడ్ అయిపోయి అంత ఇదైంది. See face, you can see. నాకైతే మస్తు అనిపిస్తుంది, చాలా ఇంత సాఫ్ట్ అయింది అసలు స్కిన్. అసలు రోజ్ వాటర్ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు హోమ్ మేడ్ సోప్స్ చేస్తున్నారు, అవి కూడా తొందరగా మీకు తీసుకొస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి. స్కిన్ అయితే చాలా సూపర్గా, చాలా సాఫ్ట్గా అయింది అసలు. యూ కెన్ సీ. అసలు ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి, అప్పుడు ఎలా ఉంది స్కిన్, ఇప్పుడు చూడండి ఎంత బ్రైట్. యూ కెన్ సీ. వన్ టైమే పెట్టాను నేను, ఇంకా ఓపిక ఉంటే డైలీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది చూసారా, ఇక్కడికి స్కిన్ చూడండి, ఇక్కడ ఎంత డార్క్గా ఉంది, వాడలేదు కాబట్టి. ఇక్కడ చూడండి ఎంత బ్రైట్గా కనపడుతుంది స్కిన్ అయితే. నిజంగా నాకు చాలా ఇష్టం ఈ పౌడర్. లాస్ట్గా పెట్టుకున్నాను. నాకైతే చాలా బ్రైట్గా బాగా కనిపిస్తుంది. వీడియోలో అంత తెలుస్తుందో లేదో కానీ చాలా సాఫ్ట్గా ఉంది. అంటే నాకు అందం అంటే ఏంటంటే తెల్లగా ఉండడం కాదు, ఉన్న కలర్లో అయినా మన ఫేస్ నీట్గా ఉంచుకొని గ్లోగా ఉంచుకోవడం, అది అందం. ఇంకొక అందం కూడా ఉంది, ఏంటి, హార్ట్ కూడా ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా ఉంచుకుంటామో. బ్యూటీ అంటే హార్ట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి టిప్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, మీకు యూస్ అయ్యేటివి. ఓకేనా? పెట్టుకోగానే తలతలా మెరిసిపోతారని నేను చెప్పను, కానీ ఉన్న స్కిన్ మాత్రం బ్రైట్గా అవుతుంది, ఇది మాత్రం నాది గ్యారంటీ. ఓకే, ఈ వీడియో మీకు యూస్ అయినప్పుడు లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.